హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువల్ వ్లాగ్స్ ఇన్ దుబాయ్. సో ఈరోజు ఛానల్లో ఏంటి అంటే ఫేక్ ఇంటర్వ్యూ మెయిల్స్ గురించి ఏంటంటే మీకు చిన్న విషయం చెప్తానని చెప్పేసి ఒక వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. ఇది ఎవరికో కాదండి, ఈమెయిల్స్ డైరెక్ట్గా నాకే వచ్చాయన్నమాట. ఈ ఫేక్ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ అన్నీ కూడాను. సో దానివల్ల ఏంటంటే నాకులాగా ఇంకా ఎవరైనా సరే కొత్తగా దుబాయ్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి మెయిల్స్ వస్తే మీరు అలర్ట్ అవుతారని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. సో 26th జూలై అంటే ఈ రోజు అనమాట, నాకు నిన్న వచ్చింది ఈ మెయిల్. సో టైం వచ్చేసి 8:30 to 9:30 లోపు రమ్మని చెప్పారు. వెన్యూ వచ్చేసి దుబాయ్లో కాలర్ హబ్ బిల్డింగ్ అల్కబేసి ఏరియాలో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ నెంబర్ 8కి రమ్మని చెప్పారు. తర్వాత ఏంటంటే మొత్తం అడ్రస్ అంతా కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈ వీళ్ళు ఏమని పంపించారంటే పొజిషన్ అడ్మిన్ అసిస్టెంట్ అంట. తర్వాత క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ మొత్తం అన్నీ కూడా నచ్చాయి. మీ సీవీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాము. సో కనుక మీరు మేము చెప్పినటువంటి అడ్రస్కి రండి అని చెప్పేసి ఒక మెయిల్ అనేది నాకు ఫార్వర్డ్ చేశారు. ఇది అక్షరాల ఫేక్ ఇంటర్వ్యూ ఈమెయిల్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ మనం అటెండ్ అవ్వడానికి ముందు ఏంటంటే మాకు ఫోన్ కాల్ అనేది వస్తుంది. సో అటువంటి ఫోన్ కాల్ అనేది మనకి ఏమీ రాలేదు కూడా. సో మామూలుగా అయితే కనుక ఇంటర్వ్యూస్ ఉన్నదనగానే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది మనకి. వచ్చిన తర్వాతనే వాళ్ళు లొకేషన్ షేర్ చేయడం, ఆ జాబ్ డీటెయిల్స్ సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ గురించి ఇంకొక ఈమెయిల్ అనేది మనకు వచ్చింది, అల్యూఎం గ్రూప్ అంట. సో దానికి ఏంటంటే కెరీర్ పేజ్ క్లిక్ చేసేసి అక్కడ ఆన్లైన్ ఇంటర్వ్యూకి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట ఇంటర్వ్యూ వాళ్ళు చేయడానికి. సో ఇదేంటంటే నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఆన్లైన్లో ఇంటర్వ్యూ కావాలంటే బుక్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇదేంటంటే సెకండ్ ఈమెయిల్లో మనకి ఏంటంటేనండి ఒక లొకేషన్ వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే మనకు ముందుగా ఫోన్ కాల్స్ అనేవి వస్తాయి. ఫోన్ కాల్స్ రాకుండా ఈ ఈమెయిల్లో ఆటోమేటిక్గా ఈమెయిల్లో రావడం అనే వెనకాల ఏంటంటే చెప్పాలంటే ఒక పెద్ద ఫ్లాష్ బ్యాగ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఫోన్ కాల్స్ రాకుండా ఇలాంటి ఈమెయిల్స్ వచ్చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ తగిలేసింది అని చెప్పేసి మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఫోన్ వస్తేనే మంచిది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ ఏ లొకేషను, ఎప్పుడు, డేట్ ఏంటి, మొత్తం టైమింగ్ ఏంటి అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక జాబ్ ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చిందండి. డియర్ విజయ మోదరి, గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. Thank you for your application at our company. We have received your application position of office assistant for our company. మొత్తం అంతా చెప్పేసి ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తున్నాము. డాక్యుమెంట్స్ అనేవి పాస్పోర్ట్ కాపీ, వీసా కాపీ, తర్వాత CV, తర్వాత ఇవన్నీ కూడా మీరు వచ్చినప్పుడు తీసుకురండి అని చెప్పేసి ఒక ఈమెయిల్ అనేది ఫార్వర్డ్ చేశారనమాట. సో ఇది కూడా ఏంటంటే 24th జూలై ఆ రోజు వచ్చింది, అంటే వెడ్నెస్డే. సో ఇలా కంటిన్యూగా ఏంటంటే 3-4 ఫేక్ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ అనేవి వచ్చాయన్నమాట. అది ఫోన్ కాల్స్ రాకుండానే ఈ యొక్క ఫేక్ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ అనేవి వచ్చాయి. సో మనకి ఫోన్ రాకుండా ఇలాంటి మెయిల్ వచ్చాయంటే కనుక ఖచ్చితంగా ఆబ్వియస్లీ మనకు అర్థం అయిపోవాలి. ఎందుకంటే మనం ఎవరు CV చూసారో మనకు తెలియదు, అది ఏ కంపెనీయో తెలియదు, ఆ శాలరీ డిస్కషన్ ఏంటో అనేది తెలియదు. సో చూసుకోవచ్చు, ఆ టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 9 to 2 రండి అని చెప్పేసి. బరదుబాయ్ షరఫ్ డీజీ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంది అని చెప్పేసి. సబ్జెక్ట్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఆఫ్ HR అండ్ అడ్మిన్ ఆఫీసర్ త్రూ indeed.com ద్వారా ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తున్నాము అలాగే అని చెప్పేసి సంథింగ్ ఏదో పెట్టారు. కనీసం అట్లీస్ట్ ఫోన్ కాల్ వచ్చినా సరే మనకు అర్థం అవుతుంది కదా ఎక్కడ ఇంటర్వ్యూ ఏంటి అనేది. సో అలాంటివి లేకుండా మనం ఎలా వెళ్తాం చెప్పండి. ఈ ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు వచ్చిందంటే 10th జూలైలో వచ్చింది, బుధవారం నాడు. అంటే లాస్ట్ 2 weeks బ్యాక్ అనుకుంటాను. సో అప్పుడైతే కనుక వచ్చిందనమాట. ఇది కూడా HR అండ్ అడ్మిన్ ఆఫీసరు టీమ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ LLC అని ఉంది కదా. సో దీనికి ఏంటంటే షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫర్దర్ కన్సిడరేషన్ అని పెట్టాడు. షార్ట్ లిస్టెడ్ అంటే నన్ను ఎప్పుడు వాడు ఇంటర్వ్యూ చేశాడు, ఎప్పుడు పిలిచారు, ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది నాకు అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత ఏంటంటే డిస్కస్ యువర్ క్వాలిఫికేషన్స్ అండ్ ద రోల్ ఇన్ మోర్ డీటెయిల్స్ అని పెట్టేసి కిందనేమో ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేవి షేర్ చేశాడు. అదేమో 10th జూలై 2024 వెడ్నెస్డే వచ్చింది. టైం ఏమో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, 10 to 11 AM అని మెన్షన్ చేశారనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకొక ఇంటర్వ్యూ లెటర్ చూడండి మీరు. థ్యాంక్ యూ ఫర్ అప్లికేషన్ అట్ అవర్ కంపెనీ అని పెట్టేసి మీ అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాము, ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి వీళ్ళు పంపించారు. సో మొత్తం అంతా కూడా ఫేక్ అండి, నెంబర్ 1 ఫేక్ అనమాట.
నిజానికి ఫేక్ ఇంటర్వ్యూకి ఒరిజినల్ ఇంటర్వ్యూకి కూడా కొంచెం ఇంటర్వ్యూ మెయిల్స్కి కూడా కొంచెం డిఫరెన్సియేషన్ అనేది మనం గమనించుకోవాలి అసలు చెప్పాలంటేని. ఒరిజినల్గా అయితే కనుక నేను లాస్ట్ ఇయర్ జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆర్గనైజేషన్, అది పెద్ద హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ అనమాట అబుదాబిలో. అందులో జాబ్ రావడం మాటలు కాదు అసలు చెప్పాలంటే. నేనే షాక్ అయ్యాను. అదేంటంటే త్రూ రిక్రూట్మెంట్ ద్వారాగా ఆ యొక్క ఆపర్చునిటీ నాకు వచ్చిందనమాట. సో దాన్ని కూడా నాకు ఆఫర్ లెటర్ పంపించారు. నిజంగా ఆఫర్ లెటర్ అంటున్నాను నేను, సారీ, కన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అనేవి నాకు పంపించారనమాట. ఫస్ట్ ఏంటంటే రిక్రూట్మెంట్ వాళ్ళేమో నాకు కాల్ చేసి ఇలా మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నా దగ్గర నుంచి సేకరించారనమాట. ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నుంచి నాకు కాల్ ఎలా వచ్చిందంటే, అప్పుడు నేను జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళాను అనమాట. మొత్తం జాబ్స్ అప్లికేషన్స్ అన్నీ ఫార్వర్డ్ చేయడానికి వెళ్తే ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అదేంటంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ, రిక్రూట్మెంట్కి సంబంధించింది అనమాట. అయితే సాధారణంగా మనం రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనగానే కొన్ని ఫేక్ కూడా ఉంటాయి చెప్పాలంటే. కానీ నేను అక్కడ డ్రాప్ చేసిన 2-3 మంత్స్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది అక్కడ నుంచి. అదేంటంటే చాలా పెద్ద హెల్త్ కేర్ ఆర్గనైజేషను అబుదాబిలో క్లీవ్లాండ్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అనమాట. చాలా ఎక్సలెంట్ హాస్పిటల్ అది చెప్పాలంటే. టైమింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు వాళ్ళు పంపించినటువంటి ఈమెయిల్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇది హాస్పిటల్ నుంచి అయితే రాదండి, ఎందుకంటే రిక్రూట్మెంట్ ద్వారా అది. సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ వాళ్ళు సండస్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ అని మీరు ఎవరైనా అప్రోచ్ అయితే కనుక అప్రోచ్ అవ్వండి. అది జెన్యూన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అన్నమాట. అది దుబాయ్లోని నెంబర్ 1. సో ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్లో నాకు ఆపర్చునిటీ కల్పించారు. నిజంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సండస్ రిక్రూట్మెంట్ సర్వీసెస్, తన పేరు వచ్చేసి హరిప్రియ అన్నమాట. సో కిందనైతే కనుక డీటెయిల్స్తో సంబంధించి మొత్తం అన్నీ కూడా నాకు షేర్ చేశారు వాళ్ళు. కంపెనీ నేమ్ క్లీవ్లాండ్ క్లినిక్ అని చూసారు కదా. మొత్తం గ్రీటింగ్స్ ఫ్రమ్ సండస్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ విజయ్ మాధురి అని చెప్పేసి మొత్తం కిందన వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీఆర్ ఇన్వైటింగ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి నాకు చిన్న మెయిల్ అనేది నాకు ఫార్వర్డ్ చేశారు. ఎవరైనా జెన్యూన్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ గురించి అడుగుతున్నారు కదా, ఒకవేళ ఎవరికైనా సరే అవకాశం ఉంటే కనుక ఈ యొక్క సండస్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ఇక్కడ మీరు అడ్రస్ కావాలంటే కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది అనమాట. అల్బర్షా అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను జాబ్ సర్చింగ్లో ఉండేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ లొకేషన్లో ఎక్కువగా నేను సీవీస్ ఫార్వర్డ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు నన్ను రీచ్ అవ్వగలిగారు నా సీవీ అది చూసి. సో ఇదైతే కనుక మీకు యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే ఈ సండస్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ అయితే కనుక మీరు అప్రోచ్ అవ్వండి. సీవీ డైరెక్ట్గా డ్రాప్ చేస్తే మంచిది, లేకపోతే వాళ్ళ మెయిల్లోనైనా సరే మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి వాళ్ళ నెంబరు ఎవరైనా సరే కనుక్కుంటే కనుక సో వాళ్ళకైతే కనుక మీరు ఈజీగా మీరు ఫార్వర్డ్ అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన యొక్క ఛానల్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో వీడియో అనేది కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్ కాల్స్ రాకుండా ఇలాంటి ఈమెయిల్ మీరు నమ్మేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. కనుక జాగ్రత్తగా వీడియో అనేది ఎవరైనా కొత్తగా దుబాయ్ వచ్చిన వాళ్ళకైతే కనుక షేర్ చేయండి.